హలో అండి, మన గ్రామీణ న్యాచురల్స్లో చెక్క నూనెలు 12 రకాల నూనెలు తయారు చేసి లైవ్లో ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇది లైవ్లో వచ్చి మీరు దగ్గరుండి తీసుకుని ఇదంతా చూసినట్లయితే మీకు పూర్తిగా ఆయిల్స్ ఎలా తయారవుతుందని అవగాహన వస్తుందని మనం చాలా వీడియోస్లో మనం లైవ్ యూనిట్కి రమ్మని చెప్పాం. అలాగే వేరే ఊరి నుంచి కూడా కొంతమంది కామెంట్ చేశారండి. మేము మా దగ్గరలో గానుగ ఉందండి, మనం అక్కడికి వెళ్ళి ఆయిల్ తీసుకునేటప్పుడు ఇది ఒరిజినల్లా కాదని మనకు ఎలా తెలుస్తుందని కొంతమంది కామెంట్ చేశారు. దానికి సొల్యూషన్గా ఒక వీడియో చేస్తున్నాను. మన దగ్గర 12 రకాల నూనెలు తయారు చేస్తున్నామండి, గానుగ నూనెలు. అలాగే 12 రకాల కేకులు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. మనం వాల్నట్ ఆయిల్ చేస్తాం, వాల్నట్ కేక్ కూడా మన దగ్గర ఉంటుంది. అలాగే చాలామంది కస్టమర్లు అడుగుతూ ఉంటారు, మరి కేక్ మన దగ్గర బాదం ఆయిల్ చేస్తున్నాం, బాదం కేక్ కూడా మన దగ్గర అవైలబిలిటీ. అంటే ఆయిల్ తయారు చేసినప్పుడు దానికి ఖచ్చితంగా కేక్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉండాలి, ఎందుకంటే ఒరిజినల్గా మనం ఆయిల్ తయారు చేసినప్పుడు. అలాగే మీరు గానుగ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఆయిల్ కన్నా వాళ్ళ దగ్గర ఆయిల్స్ ఎన్ని రకాలు ఉంటే వాళ్ళ దగ్గర కేక్ అనేది ఉందా లేదా మీరు ఒకసారి మాకు కేక్ కావాలని అడగండి. మీరు ఆల్మండ్ ఆయిల్ అయినా లేదంటే వాల్నట్ ఆయిల్ అయినా ఏదైనా డిఫరెంట్ ఆయిల్ మీకు రెగ్యులర్గా పల్లి కామన్గా ఎవరైనా తయారు చేస్తారు, కానీ అన్ని రకాల ఆయిల్స్ చేస్తున్నారా లేదా, మనకి వాళ్ళు అంతా జెన్యున్గా చేస్తున్నారా లేదని మీరు తెలుసుకోవాలంటే, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే ఈ కేక్స్ అడిగితే వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. అలాగే కేక్ అవైలబిలిటీ లేనప్పుడు వాళ్ళ ఆయిల్ అనేది ఎక్కడ బయట నుంచి తెచ్చి అమ్ముతున్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి లైవ్లో ఆయిల్స్ ఎక్కడైతే ఇస్తున్నారో, ఏ గానుగ దగ్గర అయితే ఇస్తున్నారో, మీరు వేరే ఊరి నుంచి ఎవరైనా వీడియో చూడండి, ఖచ్చితంగా గానుగుల్ని సపోర్ట్ చేయండి. ఇలా లైవ్లో ఇచ్చే యూనిట్లు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ జెన్యున్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తేనే అలాంటి మరికొన్ని గానుగులు అన్ని ఏరియాలో రావడం జరుగుతుంది. కాబట్టి మనకు అందరికీ అందుబాటులో ఆయిల్స్ అనేది అందుబాటులో ఉంటాయి. కాబట్టి లైవ్ యూనిట్ని మీరు ఖచ్చితంగా నలుగురికి ప్రమోట్ చేయండి. ఇలా లైవ్లో చేసే వాళ్ళని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరికొన్ని యూనిట్లు అన్ని చోట్ల వస్తాయి. మనకి కల్తీ లేని ఆహారం మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలండి. అలాగే ఆయిల్స్ కానీ, అలాగే కారం కానీ, అలాగే పసుపు కానీ, మనం ఇప్పుడు రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎక్కడైతే ఇలా పురాతన పద్ధతులు మన మిల్లులు అంటాం కదండి, మన ఊర్లో మిల్లు వాతావరణం, మీరు గ్రామీణ న్యాచురల్కి వస్తే మీరు ఓల్డ్ స్టైల్లో ఒక మిల్లు వాతావరణం అంతా కూడా ఇక్కడ గానుగులే కాదండి, మనకి రోకలు దించిన కారం, పసుపు, అలాగే మనం రాళ్లతోటి పిండ్లు అనేది ఇప్పుడు ఆల్రెడీ మన గ్రామీణ న్యాచురల్స్లో ఎప్పుడు కూడా స్టాక్ లేని ఐటమ్ ఏంటంటే ఈ పిండ్లు మాత్రం ఎవరికి ఇప్పుడు అందుబాటులో దొరకట్లేదు. ఎందుకంటే చాలా స్లో ప్రాసెస్లో పిండ్లు తయారు చేస్తాం. అలాగే మన దగ్గర స్టాక్ లేకపోతే లేదు కానండి, మనం పల్వరైజర్లో కానీ చేయడం కానీ, లేదంటే బయట సోర్స్ నుంచి తీసుకొచ్చి అమ్మడం కానీ ఖచ్చితంగా గ్రామీణ న్యాచురల్స్ ఎప్పుడు చేయం. కాబట్టి మనకి ఇంత డిమాండ్ అనేది ఎప్పుడు ఆయిలే కాదండి, పిండ్లు కానీ, కారాలు కానీ ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం ఈరోజు ఇప్పుడు మన దగ్గర గ్రామీణ న్యాచురల్స్లో కారం అనేది చాలా తక్కువ ఉంది. తక్కువన్నా కూడా మనం ఎప్పుడైతే ఎండ వచ్చిందో దాన్ని ఎండబెట్టి మనం మళ్ళీ దంచిన తర్వాత మాత్రమే మన కస్టమర్కి మన కారం ఇవ్వడం జరుగుతుంది. కానీ బయట నుంచి ఎక్కడన్నా సోర్స్ తీసుకొచ్చి కస్టమర్ అడుగుతున్నారు కదా అని మనం బయట నుంచి తేవండి. ఎందుకంటే మన గ్రామీణ న్యాచురల్స్ చాలా కొన్ని పద్ధతులతోటి ఈ ఐటమ్స్ అన్ని తయారు చేయడం జరుగుతుంది. మీరు వేరే ఊర్లో కూడా చాలామంది అన్ని చోట్ల గానుగులు పెడుతున్నారు. లైవ్లో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఇలాగ ఆయిల్స్ ఒరిజినల్గా చేస్తున్నారా లేదా అని తెలుసుకునే విధానం ఏంటంటే, వాళ్ళ దగ్గర కేక్ ఉందా లేదా అడగండి ఫస్ట్. ఆ కేక్ ఉన్నట్లయితే, అంటే కేక్ అంటే జస్ట్ 1 కేజీ 2 కేజీలు కాదండి, మీరు బల్క్లో అడగండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా మాకు కేక్ కావాలని అడిగితే ఉందే అని అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఆయిల్ తయారు చేస్తున్నట్టు. అప్పుడు మీరు లైవ్లో అడిగి తీసుకోండి ఆయిల్. అప్పుడు కూడా మనం ఏదో అక్కడ డ్రమ్లో ఉంది కదా అని మనం ఆయిల్ నింపుకోవడం తీసుకోవడం కాదు. లైవ్లో తయారు చేపిస్తున్నారా, లైవ్లో ఇస్తారా లేదా అని అడగండి ఫస్ట్. లైవ్లో ఇస్తానన్నారు అనుకోండి, మీరు వెళ్ళి దగ్గర ఉండి తీసుకోండి. లేదంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇస్తానన్నారు కాబట్టి ఎంతో కొంత జెన్యూనిటీ ఉంటేనే కానీ లైవ్లో ఇస్తానని ఎవరు అనరు. కాబట్టి 10 రకాల ఆయిల్స్ ఉన్నాయి, తర్వాత 20 రకాల ఆయిల్స్ ఉన్నా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా బయట నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా తెలియదండి. బయట థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఆయిల్ తెచ్చినప్పుడు ఆ థర్డ్ పార్టీ ఆయిల్స్ ఏ రకంగా మిక్సింగ్ చేసాడో మనం అమ్మేటప్పుడు మనకు తెలియదు. అందుకే గ్రామీణ న్యాచురల్స్లో 12 రకాల నూనెలు ఉంటే 12 రకాల నూనెలు సేల్ చేస్తాం. అది లైవ్లో మీరు ఏది కావాలన్నా కూడా, వాల్నట్ ఆయిల్ కావాలన్నా, ఆల్మండ్ ఆయిల్ కావాలన్నా అది కూడా లైవ్లో ఇస్తానని నేను చాలా వీడియోలో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు లైవ్లో తీసుకోవాలంటే మీరు ఆయిల్ మనం ఏ రోజు తయారు చేస్తాం అంటే, వాల్నట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ మనం బ్యూటీ ఆయిల్స్ అండి, ఇవి రెగ్యులర్గా ప్రతిరోజు మ్యానుఫ్యాక్చరింగ్ జరగవు. మనం జరిగినప్పుడు మీకు ఒకవేళ కావాలని మీరు ఎవరన్నా ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ కూడా మీ నెంబర్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని ఆల్మండ్ ఆయిల్ కానీ, వాల్నట్ ఆయిల్ కానీ ఎప్పుడు తీస్తామో మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ రోజు వచ్చి మీరు లైవ్లో తీసుకోవచ్చు. ఇంత జెన్యూనిటీగా మనం చేస్తాం కాబట్టి వాల్నట్ ఆయిల్ ఒక బ్యాచ్ చేయాలంటేనే మీకు దాదాపు 40 కేజీ మెటీరియల్ వేయాలి. 50 నుంచి 60,000 మెటీరియల్ ఒక బ్యాచ్లో మనం వేయడం జరుగుతుందండి. అది కూడా మీరు దగ్గరుండి లైవ్లో ఏ విధంగా తయారు చేస్తామో చూడొచ్చు. ఇంత జెన్యూనిటీగా మనం చేస్తున్నాం కాబట్టి మీరు వీకెండ్స్లో హైదరాబాద్లో ఎవరైనా ఉంటే కూడా లైవ్లో వచ్చి ఆయిల్ తీసుకోండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మీరు ఎన్నైనా చాలామంది ఎన్నో రకాలుగా అక్కడ బయట తక్కువ దొరుకుతుందని లేకపోతే ఇంకోటి కామెంట్స్ పెట్టచ్చు. మనం గ్రామీణ న్యాచురల్స్లో చాలా బెస్ట్ రేట్లకి ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తామండి. మనం గ్రౌండ్నట్ ఆయిల్ 320 రూపీస్ లీటర్ ఇస్తున్నాం. అలాగే బల్క్లో మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్కి వర్కౌట్ చేస్తున్నాం. అలాగే మీరు మార్కెట్లో చెప్పచ్చు లేకపోతే 200 దొరుకుతుంది లేకపోతే 250 దొరుకుతుందని.
జెన్యున్గా చెక్క గానుగులతోటి చాలా స్లో ప్రాసెస్లో చేస్తే మనం ఇచ్చే రేటు చాలా బెస్ట్ రేటు. మీరు చాలామంది కామెంట్స్, కొంతమంది ఇంకా బయట వేరే చోట తక్కువ దొరుకుతుంది అంటారు, కొంతమంది ఎక్కువ దొరుకుతుంది అంటారు. కానీ మన గ్రామీణ నేచురల్స్లో మనం ఇచ్చే రేటు చాలా రీజనబుల్ రేట్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు లైవ్లో తీసుకోండి. ఎప్పుడైనా రండి. మీరు కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే మన యూనిట్కి వచ్చి లైవ్లో తీసుకోండి. అలాగే మన దగ్గర సింగిల్ పాలిష్ రైస్ వెరైటీ చాలా ప్రత్యేకత, అవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే అన్పాలిష్ దేశీ వెరైటీ పప్పులు మాత్రమే గ్రామీణ నేచురల్స్లో సేల్ చేస్తాం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటెం మీద చాలా మనం సెర్చ్ చేసి ఒక్కొక్క ఐటెం ఎక్కడ అవైలబిలిటీ ఉంది, దాన్ని బెస్ట్ రేట్లకి మనం కస్టమర్కి ఏ విధంగా ఇవ్వగలుగుతాం అనేది ప్రతి ఒక్క ఐటెం మీద చాలా ప్రయత్నాలు చేసి దాదాపు మనం 8 సంవత్సరాల నుంచి మన గ్రామీణ నేచురల్స్ ఎన్నో ప్రయత్నాలు చేసి దాదాపు 600 నుంచి 700 ఐటమ్స్ మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర కల్తీ లేని ఐటెం మాత్రమే గ్రామీణ నేచురల్ స్టోర్స్లో కానీ మన గ్రామీణ నేచురల్ ఫ్యాక్టరీలో కానీ తయారు చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన గ్రామీణ నేచురల్ యూనిట్ లైవ్లో వచ్చి చూసి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ కానించి అన్ని ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మన స్టోర్స్ సిటీలో 5 చోట్ల మన స్టోర్స్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి కూడా ఈ ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చు. మన కుటుంబ ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనం 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉన్నా కూడా ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇలా లైవ్లో మనం తయారు చేస్తాం కాబట్టి గ్రామీణ నేచురల్స్ని మన వీడియోస్ కూడా మీరు అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు రెగ్యులర్గా ఎన్నో వీడియోస్ చూస్తారు, కామెడీ వీడియోస్ కానీ ఫన్నీ వీడియోస్ కానీ చాలా వీడియోస్ చూస్తారు. కాబట్టి మన గ్రామీణ నేచురల్స్ వీడియోస్ కూడా మనం ఎలా ప్రాసెస్ చేస్తాం అనేది నలుగురిలోకి మన కల్తీ లేని ఆహారాన్ని తీసుకెళ్లాలని మన ఛానల్ ద్వారా వీడియోస్ చేస్తాం. కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేసి వీడియోస్ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా లైవ్ యూనిట్లోనే ఆయిల్స్ కానీ ఏదైనా ఐటమ్ కానీ కళ్ళ ముందు తయారు చేసే ఐటమ్స్ మనం తీసుకుంటే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.